ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఇప్పుడు మీకు ఒక ఆధ్యాత్మిక కథ చెప్తాను. దాని నుంచి వచ్చే ఒక సందేశం అందామా, ఒక మెసేజీ, ఒక నీతి ఏమిటి అంటే, ఇప్పుడు కురుక్షేత్రం ఉంది. కురుక్షేత్రం కాదు, మహాభారతం ఉంది కదా. మహాభారతంలో కర్ణుడు అవమానింపబడుతున్న సందర్భంలో, బాధతో కుమిలిపోతున్న సందర్భంలో అతనికి దుర్యోధనుడు సహాయం చేశాడు. ఆ సహాయాన్ని కర్ణుడు స్వీకరించి ఆనందించాడు. తన అవమానాన్ని పోగొట్టి తనకు ఒక గౌరవాన్ని ప్రసాదించినటువంటి దుర్యోధనుడి విషయంలో చాలా కృతజ్ఞతతో జీవితాంతం జీవించాడు. కానీ రాను రాను దుర్యోధనుడి ప్రవర్తన చూసినప్పుడు, దుర్యోధనుడు పాండవుల విషయంలో అనేక సందర్భాల్లో ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే, అతను ఏమీ చేయలేకపోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో దుర్యోధనుడికి మద్దతు కూడా ఇచ్చాడు, అతన్ని ప్రోత్సహించాడు, అతని సంతోషం కోసం ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాడు. చివరికి కురుక్షేత్ర సంగ్రామం కూడా తన మిత్రుడి యొక్క ఆనందం కోసమే కర్ణుడు రాయబారం కూడా సక్సెస్ కాకుండా, నేను చూసుకుంటాను, అర్జునుని నేను సంహరిస్తాను, ఆ శక్తి నాకుంది అని దుర్యోధని నమ్మపలికి యుద్ధానికి సిద్ధపడేలా చేస్తాడు. చివరికి యుద్ధం జరుగుతుంది. కౌరవులందరూ చనిపోతారు. కర్ణుడు కూడా చనిపోతాడు. అయితే యుద్ధానికి ముందు కర్ణుడి దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, నువ్వు పాండవుల యొక్క అగ్రజుడివి నాయన, నువ్వు పాండవుల వైపు వచ్చేస్తే అసలు యుద్ధమే ఆగిపోతుంది. ఒకవేళ యుద్ధం జరిగినా కానీ గెలిచేది పాండవులే. ఈ రాజ్యానికి నిన్నే పట్టాభిషిక్తుడిగా చేస్తారు, పెద్దవాడివి కాబట్టి నా మాట విని పాండవుల వైపు వచ్చేయి అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, మంచో చెడో, నా కష్ట సమయంలో దుర్యోధనుడు నాకు సహాయం చేశాడు, నా గౌరవాన్ని నిలబెట్టాడు, కాబట్టి నేను దుర్యోధనుడి వైపే ఉండడం ధర్మం. నిజానికి దుర్యోధనుడి వైపు ధర్మం లేదు, కానీ దుర్యోధనుడి వైపు ఉండి పోరాడటం ధర్మమే కర్ణుడు. ఎందుకంటే అతని దగ్గర నుంచి సహాయం పొందాడు. అతను అనుభవిస్తున్న రాజ్యం, భోగాలు, సుఖాలు, జీవితం, గౌరవం అన్నీ దుర్యోధనుడివే. కాబట్టి ఖచ్చితంగా అతనికి చివరి వరకు తోడుగా ఉండడమే ధర్మం. కానీ అతను నిలబడిన వైపు అధర్మం ఉంది, దుర్యోధనుడి వైపు అధర్మం ఉంది. ఆ విధంగా కర్ణుని మనం అప్రిషియేట్ చేయాలి, పొగడాలి, ఒక రకంగా అనుసరించాలి. ఏమిటి అనుసరణ? నువ్వు ఎవరి ద్వారా అయితే సహాయం పొందుతావో ఆ వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా జీవితాంతం నువ్వు అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి, తోడుగా నీడగా ఉండాలి. చూడండి, అదేమిటండి మరి, నేను నాకు సహాయం చేసిన వ్యక్తి అధర్మంగా ప్రవర్తిస్తుంటే నేను అతనితో ఎందుకు ఉండాలి? వదిలేయకూడదు అంటే వదిలేయకూడదు, ఎందుకంటే నువ్వు అతని ద్వారా సహాయం పొందావు. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు ఎవరి దగ్గరైనా సహాయం పొందేటప్పుడు ఆ సహాయం చేసే వ్యక్తి యొక్క గుణగణాలని, అతని మానసిక పరిస్థితిని, అతను ఎందుకు సహాయం చేస్తున్నాడు, స్వార్థంతో చేస్తున్నాడా, ప్రేమతో చేస్తున్నాడా, నిస్వార్థంగా చేస్తున్నాడా, అసలు అతను ఎటువంటి వాడు, అతని సహాయం స్వీకరించవచ్చా, అతని సహాయం స్వీకరిస్తే భవిష్యత్తులో నాకు వచ్చే కష్టాలు, అవమానాలు, అపకీర్తి ఏమైనా ఉంటుందా, అతను ధర్మబద్ధుడేనా, అధర్మబద్ధుడా, మంచివాడేనా, చెడ్డవాడేనా, లోకంలో అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏమిటి, అతని గురించి లోకులు ఏమనుకుంటున్నారు, అతని ధన సంపాదన నీతివంతమైందేనా, అతని జీవన విధానం పవిత్రమైందేనా, అతను మనిషి మంచివాడేనా, అతను నాకు ఇప్పుడు స్వార్థంతో సహాయం చేస్తున్నాడా, రేపు నన్ను ఉపయోగించుకోవచ్చని చేస్తున్నాడా,
రేపు ఇప్పుడు నేను ఆయన దగ్గర నుంచి సహాయం తీసుకుంటే రేపు నన్ను అధర్మంగా వాడుకుంటాడా? ఇవన్నీ ఆలోచించి నువ్వు సహాయాన్ని పొందితే అప్పుడు ఆ సహాయం తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని నువ్వు నిర్ణయం చేసుకోగలుగుతావు. అలా కాకుండా గుడ్డిగా ఇప్పుడు నాకు పనికొస్తున్నాడు కదా, నాకు సాయం చేస్తున్నాడు కదా అని నువ్వు అతనితో చేతులు కలిపితే భవిష్యత్తులో నీ జీవితం అతను ఒక అధర్మపరుడైతే, ధర్మ విరుద్ధంగా జీవించిన వాడైతే, మోసకారి అయితే, అవినీతిపరుడైతే దాంట్లో భాగం నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుంది. అతను అనుభవించే శిక్షలో కావచ్చు, అతను చేసే కర్మలో కావచ్చు, అన్నిట్లో నీకు కూడా భాగం వస్తుంది. కాబట్టి పెద్దలు ఏం చెప్తారంటే, ఎవరి నుంచైనా సహాయం పొందేటప్పుడు ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో సహాయం చేస్తున్నాడు, ఎటువంటి వాడు, ఇవి కూడా పరిశీలించి సహాయం పొందు. అంతేగాని ఇప్పుడు నీకేదో ఉపయోగపడుతుంది, హాయిగా అతను చేసే సహాయం వల్ల సుఖంగా ఆనందంగా జీవించవచ్చు, లేకపోతే అతని వల్ల నాకు ఒక కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గొప్పవాడు కాబట్టి అతనితో స్నేహం చేస్తే నాకు కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని నువ్వు వారి పంచన చేరితే భవిష్యత్తులో అతను చేసిన పాపాలకు కర్మలకు నువ్వు కూడా బాధ్యుడివి కావాల్సి వస్తుంది, కర్ణుల్లాగా అని ఒక కథ చెప్తారు. కాబట్టి మనం సమాజంలో ఎప్పుడైనా ఎవరినైనా ఆశ్రయించేటప్పుడు వారి ద్వారా మనం ఏదైనా సహాయం పొందాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు, అతను ఎటువంటి వాడు, అతను ఏ ఉద్దేశంతో సహాయం చేస్తున్నాడు, దీన్ని కూడా పరిశీలించి మనం సహాయాన్ని స్వీకరించడం అనేది చేస్తే నువ్వు ధర్మ విరుద్ధంగా జీవించడానికి అవకాశం లేకుండా జీవించవచ్చు, వారు చేసే పాపంలో నీకు భాగం వచ్చే అవకాశం లేకుండా జీవించవచ్చు. కాబట్టి పెద్దవాళ్ళు సహాయం చేస్తున్నారని చెప్పి వారి సహాయాన్ని తీసుకోవడం కాదు. అవసరమైతే కష్టాలైనా భరించాలి, నష్టాలైనా భరించాలి, బాధలైనా భరించాలి, కానీ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళ సహాయం స్వీకరించకూడదు. అది ప్రమాదం, పాపభూయిష్టమవుతుంది అనే ఈ కథ మనకు తెలియజేస్తుంది. సాయిరామ్.